ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరినీ దేవుడు నిశ్చయముగా సియోన్లో నుండి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే అసలు ఎట్లా ఉంటుంది, ఆశీర్వాదం అంటే ఏంటి అని మనము ఇక్కడ గమనించినట్లయితే, అసలైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు, అదొక ఆశీర్వాదం. నీ పిల్లలను నీవు చూస్తావు, నీ పిల్లలందరూ నీ చుట్టూ ఉండి నీతో కలిసి భోజనం చేస్తారు, అదొక ఆశీర్వాదము. నీ ఉద్యోగం ఇంకా అంతకంతకు ఎదుగుతూనే ఉంటుంది, అదొక ఆశీర్వాదము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, భయభక్తులు కలిగి జీవించిన వారిని దేవుడు సియోన్లో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడు అని అంటే, నీవు నీ అనుకున్న వారు ఎవరైతే నిన్ను అవమానించారో, ఈ రోజున ఎవరైతే నిన్ను చీ అన్నారో, ఎవరైతే నిన్ను అందరి దగ్గర నుంచి వెలివేశారో, ఎక్కడైతే నువ్వు అవమానించబడి ఉన్నావో, ఆ అవమానించబడ్డ ప్రదేశంలోనే, అవమానించబడ్డ చోటే, నిందను భరించిన చోటే, నువ్వు సమస్యను ఎదుర్కొన్న చోటే అందరి ముందు నిన్ను గొప్ప చేసి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరూ నిన్ను చూసి దేవుని మహిమపరిచే విధముగా ఈ దినమున దేవుడు నిన్ను సియోన్లో నుంచి మహాకాశంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలమైనటువంటి సియోన్లో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అంతకంతకు అభివృద్ధి చేసి దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. నాయనా, ఈ యొక్క దినమున ఎంతమంది ఈ యొక్క ప్రార్థనలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఉన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు నూరంతలుగా ఆశీర్వదించండి, సహాయం చేయమని దీవించమని వేడుకుంటున్నాం దేవా. సియోన్లో నుంచి పరిశుద్ధ స్థలమైనటువంటి యొక్క ప్రదేశం నుంచి దేవా, ప్రతి ఒక్కరిని మీ యొక్క చేతులతో తాకండి, హస్తముతో నాయన మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము యేసయ్య. తండ్రి, ఈ దినమున ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి, గర్భాలను తెరవండి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో యేసయ్య, తగినటువంటి భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి, జతపరచండి. రోగులను మీరు ముట్టండి, బలహీనలకు బలం చేకూర్చండి దేవా. మీ కనుదృష్టి ప్రతి ఒక్కరిపైన ఉంచి సియోన్లో నుంచి దేవా ఆశీర్వాదాన్ని పంపించబోతున్నందుకై మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. యేసురాజా, మీరు తలుచుకుంటే నాయన అసాధ్యాన్ని సైతము సుసాధ్యము చేసి చూపించగల గొప్ప దేవుడవు కదయ్యా. తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తున్నందుకే మీకు స్తోత్రం. అవమానించబడ్డ చోటే గొప్ప మహిమను పొందుకొని పోతున్నందుకే మీకు స్తోత్రం దేవా. తండ్రి, ఆశీర్వదించువా యేసయ్యా. తండ్రి, యాకోబైతే ప్రతిదినమెల్లా నీతో పెనుగులాడి ఆశీర్వదించబడ్డాడు దేవా. అట్టి ఆశీర్వాదమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలిగించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. ఎంతమంది నైనా కృంగిన స్థితిలో ఉన్నారో, ఆ యొక్క కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తండి. చీకటి జీవితంలో నుంచి వెలుగుమయం చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి.
ఎంతమంది దినమున నా తండ్రి మీకు ప్రార్థిస్తూ ఉన్నారో ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించండి, సహాయం చేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ అడగవలసినవి అనేకమున్నవి కానీ ప్రతి ఒక్క ఈవిని తగిన కాలమందు దయచేస్తారని నమ్ముతూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.